ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో అందరి మెదడులోనూ, మనసులోనూ ఒకటే ప్రశ్న. నేను ఎవరికి ఓటు వేయాలా అని. ఎవరికి ఓటు వేయాలి అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఓటు వేయకుండా మాత్రం అస్సలుండకండి. దయచేసి అందరూ తమకి ఉన్న ఓటు హక్కును వినియోగించుకోండి. అయితే మరి ఎవరికి ఓటేయాలి? మనందరం నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ అంతవరకు ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నాయకుల అడుగుజాడల్లో నడవాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా దేశం కోసం నిలబడ్డారు. దేశ అభ్యున్నతే కోరుకున్నారు. మనం ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటి అంటే, ఒకవేళ భగత్ సింగ్ బ్రతికి ఉంటే ఎవరికి ఓటేసేవాడు? లేదా సుభాష్ చంద్రబోసు బ్రతికి ఉంటే ఎవరిని ఎన్నుకునేవాడా అని. భారత పౌరులుగా మనం ఆలోచించాల్సింది ఎవరికి ఓటు వేస్తే మన దేశం బాగుపడుతుంది అని, ఎవరికి ఓటు వేస్తే మన రాష్ట్రం మెరుగుపడుతుంది అని. నువ్వు వేసే ఓటు నువ్వున్న గ్రామానికి మార్పును తీసుకువచ్చేదై ఉండాలి. మీ గ్రామం ఏ నియోజకవర్గంలో అయితే ఉందో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిజంగానే మీ నియోజకవర్గానికి మంచి చేస్తాడో లేదా చేశాడు అనిపిస్తేనే ఓటు వేయండి. ఓటు వేసేటప్పుడు మనం కొంచెం స్వార్థంగా కూడా ఆలోచించాలి. ఆ అభ్యర్థికి ఓటు వేయడం వల్ల మీ గ్రామానికి ఏం చేస్తాడో అడగండి. అయినా ఎంతసేపు నాకేమిస్తారు, నాకేం లబ్ధి చేకూరుతుంది అని ఆలోచించడం కొంచెం తగ్గించి, మా గ్రామానికి లేదా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు అని అడగండి. ప్రశ్నించండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ఓటు మీ గ్రామానికి మంచి చేసేదై ఉండాలి. మీరు వేసే ఓటు మీ జిల్లాకి మంచి చేసేదై ఉండాలి. మీరు వేసే ఓటు మీ రాష్ట్రంలో ప్రగతికి కారణమై ఉండాలి. మీరు వేసే ఓటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేదై ఉండాలి. పార్టీలను చూసి ఓటు వేయకండి. ముఖ్యమంత్రిని చూసి ఓటు వేయకండి. మీ నియోజకవర్గ అభ్యర్థి, అది ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా, మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేసేవారికి మాత్రమే ఓటేయండి. ఇండిపెండెంట్ అభ్యర్థి అయినా పర్లేదు. అవినీతి మరక అంటని వారికే ఓటు వేయండి. ఇలా చేయడం వల్ల రాజకీయ పార్టీలు కూడా అవినీతి రహిత అభ్యర్థులను బరిలో నిలబెట్టే అవకాశం ఉంటుంది. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా కూడా ఏ రాజకీయ పార్టీ మీ ఓటు కంటే బలమైంది కాదు. మనం వేసే ఓటే వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. ఎక్కడెక్కడి వారో వచ్చి ఎక్కడెక్కడో పోటీకి నిలబడుతున్నారు. పార్టీ జెండా చూసి ప్రజలు ఓట్లేసిస్తున్నారు. అసలు ఆ ప్రాంతంలో ఉండేవారి సమస్యలు వాళ్ళకెలా తెలుస్తాయి? అందుకే మీ ప్రాంతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే మీరు ఓటు వేయండి. బాధ్యత గల భారత పౌరులుగా మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం పార్టీని చూసి ప్రజలు ఓట్లు వేసేస్తారు అనే అభిప్రాయం నుండి రాజకీయ పార్టీలు బయటకు వచ్చి మనం అర్హులైన అభ్యర్థిని పోటీలో ఉంచకపోతే ప్రజలు ఓట్లు వేయరు అనే స్థితికి రాజకీయ పార్టీలు వచ్చేలా చేయడం. సరే మేం ఓటు వేసి గెలిపించే ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మద్దతు లేకుండా మాకేం చేస్తారు అని ఆలోచించకండి. ఎంపీలు పార్లమెంట్లో మీ నియోజకవర్గానికి అవసరమైన వాటి గురించి ప్రశ్నించగలరు. అలాగే ఒక నిజాయితీ గల ఎంపీ నిధుల నుండి మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా పాటుపడగలరు. అలానే ఎమ్మెల్యేలు కూడా. అందుకని పార్టీలను కాకుండా, పీఎం, సీఎం అభ్యర్థులను కాకుండా మీ నియోజకవర్గానికి ఎవరైతే మంచి చేస్తారో అని మీరు భావిస్తారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. చివరిగా, ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికి ఉంటే ఎవరికి ఓటేసేవారు? ఖచ్చితంగా అర్హులైన వారికే కదా. మీరు కూడా అదే చేయండి. భారతదేశం కోసం ఓటేయండి. సైనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్.